హలో గైస్, అందరూ అయితే ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పిఆర్ రివ్యూస్. ఈ వారం మూవీ రిలీజెస్ విషయానికి వచ్చేస్తే సింగిల్ మూవీ అండ్ శుభం మూవీస్ రిలీజ్ అయ్యాయి. నాకైతే ఈ రెండు మూవీస్ ఓకే అనిపించాయి. ఫస్ట్ సింగిల్ మూవీ విషయానికి వచ్చేస్తే మీమ్స్ స్టఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మూవీ థరోడ్లీ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ మూవీలో మన శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ అయితే వేరే లెవెల్. అసలు ఒక రేంజ్ లో కామెడీని అయితే పండించారు. అండ్ సెకండ్ మూవీ విషయానికి వచ్చేస్తే శుభం. ఈ మూవీ అయితే నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది భయ్య. ఒక మంచి హారర్ ఫిల్మ్ డెలివరీ చేస్తారు అనుకున్నాను, కానీ బట్ మూవీ అయితే బాగుంది చూడడానికి. ఇది ఒక అవుట్ ఆఫ్ బాక్స్ జానరా మూవీ. మూవీలో ఆ హొర్రర్ గెటప్స్ కానీ ఆ టైమ్ లైన్ సెటప్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో డ్రాబ్యాక్ ఏంటంటే హొర్రర్ వైబ్స్ అనేవి మనల్ని అంత ఎంటర్టైన్ చేయి, మనకి అంత జర్క్ ఫీల్ అయితే ఇవ్వన్నమాట. అండ్ అదే రోజు రిలీజ్ చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఈ మూవీని 8Kలో రిలీజ్ చేశారు. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లు మూవీ షూట్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా ఓజీ మూవీ షూట్ కూడా త్వరగా కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మీ ఓజీ మూవీ కోసం మేము అందరం ఏగర్లీ వెయిట్ చేస్తున్నాం. అండ్ మన నితిన్ గారి తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 4th ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మీరేం కంగారు పడకండి, మన విజయ్ దేవరకొండ గారి కొత్త మూవీ కింగ్డమ్ May 30th రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించి కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరెన్నో మూవీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్.